హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ ఎపిసోడ్ లో అలెక్స్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఒక షిప్ లో ఆ గ్రహం నుంచి వేరే గ్రహంలో వాళ్ళ నాన్న ఉన్నాడని కనుక్కొని అక్కడికి బయలుదేరినట్లు, ఆ గ్రహంలో ల్యాండ్ అయి ఒక మురికి టన్నల్ ద్వారా లోపలికి వెళ్లి అక్కడ ఏదో పెద్ద మిషన్ తయారు చేస్తున్నట్లు, ఆ మిషన్ దగ్గర వేలాది మంది పనిచేస్తూ వాళ్ళ నాన్న కూడా అక్కడే ఉన్నట్లు, వాళ్ళ నాన్నని కాపాడడానికి వాళ్ళు ప్లాన్ వేసినట్లు చూసాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ ఒక రహస్యం. అబ్సిడియస్ సిటాడేవ్ యొక్క బేస్మెంట్ ఫ్యాక్టరీ అదొక నరకం. అక్కడ గాలిలో సల్ఫర్, కాలిన మాంసం మరియు నిస్సహాయత వాసనాలు కలగలిసి ఉన్నాయి. వేల సంఖ్యలో ఉన్న పెద్ద పెద్ద యంత్రాల శబ్దాలు ఖైదీల మూలగుణలను మింగేస్తూ ఉన్నాయి. ఆ యంత్రాలు నిరంతరం తిరుగుతూనే ఉన్నాయి, ఏదో తెలియని శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉన్నట్లు. వెంటిలేషన్ గ్రిల్ వెనుక దాక్కున్న అలెక్స్ కింద జరుగుతున్న దృశ్యాన్ని చూసి తన కోపాన్ని అణుచుకోలేకపోతున్నాడు. కింద ఖైదీలు, మనుషులు, వాల్కరిన్స్, ఇతర గ్రహాల జీవులు అందరూ చిక్కిపోయి ఎముకల గూడుల్లా ఉన్నారు. వారి కాళ్లకున్న బరువైన ఇనుప గొలుసలు వారి వేసే ప్రతి అడుగుకి నేలకి రాసుకుంటూ శబ్దం చేస్తూ ఉన్నాయి. ఎంపైర్ గార్డ్స్ చేతిలో ఉన్న ఎలక్ట్రిక్ కొరడాలు గాలిలో మెరుస్తూ పని ఆపిన వారిని వీపుల మీద వాతలు పెడుతూ ఉన్నాయి. సైఫర్ ఇంకా ఎంతసేపు? అలెక్స్ పళ్ళు కొరుకుతూ అడిగాడు. సైఫర్ తన మణికట్టును ఉన్న హోలోగ్రామ్ కీప్యాడ్ మీద వేగంగా టైప్ చేస్తూ ఉన్నాడు. అతని రోబోటిక్ కన్ను ఎర్రగా మెరుస్తుంది. ఈ సిస్టమ్ చాలా కాంప్లికేట్ గా ఉంది. అలెక్స్ జార్ఖాన్ దీనికి డబుల్ లేయర్ ఎన్క్రిప్షన్ వేశాడు. ఒక్క నిమిషం. సైఫర్ నుదిటి మీద చెమట పట్టింది. దొరికింది. సెక్యూరిటీ గ్రిడ్ లో ఒక లూప్ హోల్ దొరికింది. అయితే పేల్చు. లిసైరా తన కత్తులను సిద్ధం చేసుకుంటూ ఆదేశించింది. సైఫర్ చివరి బటన్ నొక్కాడు. ఆ భారీ హాల్లో ఒకసారిగా లైట్లు ఆగిపోయాయి. అంతా చిమ్మ చీకటి. యంత్రాల శబ్దాలు ఆగిపోయాయి. గార్డ్స్ అయోమయంగా అరుస్తూ ఉన్నారు. ఏమైంది? పవర్ ఎందుకు పోయింది? జనరేటర్ చెక్ చేయండి. మరుసటి క్షణమే ప్రతి ఖైదీ మెడకు కాళ్లకు ఉన్న ఎలక్ట్రానిక్ గొలుసులు పిచు అనే శబ్దంతో అన్లాక్ అయ్యాయి. అవి నేల మీద పడ్డ శబ్దాలు ఆ శబ్దంలో మారుమోగాయి. సైఫర్ మైక్ లోకి అరిచాడు. మీ సంఖ్యలు తెగిపోయాయి. స్వేచ్ఛ మీ చేతుల్లో ఉంది. పోరాడండి. ఆ ఒక మాట ఒక అగ్గిపుల్ల పెట్రోల్ ట్యాంక్ లో పడినట్లు పనిచేసింది. ఖైదీల కళ్ళలో ఇన్నాళ్ళు ఉన్న భయం పోయి ఉన్మదం వచ్చింది. వాళ్ళు తమ చేతికి దొరికిన రాళ్ళు, యంత్రాల పరికరాలు తీసుకుని చీకటిలో గార్డ్స్ మీద పడ్డారు. అదే సమయంలో పైనుంచి అలెక్స్, లిసైరా దూకారు. అలెక్స్ గాల్లో ఉండగానే తన లాకెట్ ని తాకాడు. అతని చేతి నుంచి ఒక పెద్ద అగ్నిగోళం వెళ్లి గార్డ్స్ ఉన్న ఒక వాచ్ టవర్ ని పేల్చేసింది. ఆ వెలుగులో ఖైదీలకు దారి కనిపించింది. లిసైరా ఒక మెరుపు తీగలా కదిలింది. ఆమె చేతిలోని కత్తులు గార్డ్స్ ని నిలువరించాయి. ఆమె ప్రతి కదలికలోనూ ఒక నాట్యం, ఒక మరణం ఉంది. యుద్ధం మొదలైంది. ఫ్యాక్టరీ ఫ్లోర్స్ మొత్తం రణరంగంగా మారింది. లేజర్ బ్లాస్ట్, అరుపులు, పేలుళ్లు. అలెక్స్ మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. అతని కళ్ళు ఒకరి కోసమే వెతుకుతున్నాయి. నాన్న, నాన్న అని అరుస్తూ అతను జనాల మధ్య నుంచి ముందుకు దూసుకెళ్తూ ఉన్నాడు. సెక్టార్ 9 ఇది హై సెక్యూరిటీ జోన్. ఇక్కడ ఖైదీలను పని చేయించరు, కేవలం చిత్రహింసలు పెడతారు. అలెక్స్ అక్కడికి చేరుకునేసరికి ఇద్దరు భారీ ఆర్మర్డ్ గార్డ్స్ ఒక వ్యక్తిని ఈడ్చుకెళ్తున్నారు. ఆ వ్యక్తి నడవలేకపోతున్నాడు. అలెక్స్ వారిని చూశాడు. ఆ వ్యక్తి అరియన్. వీడియోలో చూసిన దానికంటే చాలా దారుణంగా ఉన్నాడు. అతని ముఖం మీద రక్తం గడ్డకట్టి ఉంది. ఒక కాలు విరిగిపోయి ఉండొచ్చు. హే! అలెక్స్ గర్జించాడు. గార్డ్స్ వెనక్కి తిరిగారు. వాళ్ళ చేతిలో ప్లాస్మా రైఫిల్స్ ఉన్నాయి. కానీ అలెక్స్ వారికి ఆలోచించే సమయం ఇవ్వలేదు. అతను లాకెట్ లోని గ్రావిటీ పవర్ ని వాడాడు. తన చేతిని పైకి విసిరాడు. గార్డ్స్ ఇద్దరు గాల్లోకి ఎగిరిపోయారు. వాళ్ళ కళ్ళు నేల విడిచాయి. వాళ్ళు నిస్సహాయంగా గాల్లో తేలుతూ ఉండగా అలెక్స్ తన చేతిని బలంగా పక్కకి విసిరాడు. వాళ్ళు వెళ్లి స్టీల్ గోడకు గుద్దుకొని స్పృహ కోల్పోయారు. అరియన్ కింద పడిపోయాడు. అలెక్స్ పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రిని పట్టుకున్నాడు. నాన్న, నాన్న, నేనొచ్చేశాను. అరియన్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళల్లో మొదట అయోమయం, తర్వాత గుర్తింపు, ఆ తర్వాత విపరీతమైన భయం కనిపించాయి. అతని వణుకుతున్న చేతులు అలెక్స్ ముఖాన్ని తాకాయి. అలెక్స్, నిజంగా నువ్వేనా, లేక ఇది మరో భ్రమ? నేనే నాన్న, మీ అలెక్స్ ని. మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాను. అలెక్స్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అరియన్ ఒక్కసారిగా అలెక్స్ ని తోసబోయాడు. కానీ అతని బలం చాలలేదు. వద్దు, వద్దు, ఎందుకు వచ్చావు? నేను చెప్పాను కదా రావద్దని. నువ్వు ఇక్కడికి రావడం అంటే విశ్వాన్ని జార్ఖాన్ కాళ్ళ దగ్గర పెట్టడమే. అరియన్ గొంతులో బాధ, కోపం పెళ్లుబీకాయి. మిమ్మల్ని ఇక్కడ వదిలేసి నేను ఎలా బతకగలను నాన్న? చస్తే ఇద్దరం కలిసే చద్దాం.
చేద్దాం, బ్రతికితే కలిసి బ్రతుకుదాం, అలెక్స్ మొండిగా అన్నాడు. అరియన్ అలెక్స్ మెడలో ఉన్న లాకెట్ వైపు చూశాడు. అది ప్రకాశిస్తుంది. అయ్యో దేవుడా, నువ్వు దాన్ని కూడా తెచ్చావా? జార్ఖాన్ కి కావాల్సింది అదేరా, నెక్సస్ ఫోర్జ్ ని యాక్టివేట్ చేయడానికి ఆఖరికి అదే. ఇప్పుడు మనం అతని ఉచ్చులో చిక్కుకున్నాం. లేదు నాన్న, అలెక్స్ ధైర్యంగా చెప్పాడు. లిసైరా, సైఫర్ కూడా వచ్చారు. ఖైదీలు తిరుగుబాటు చేస్తున్నారు. మనం ఇప్పుడే ఇక్కడి నుంచి పారిపోవచ్చు. సైఫర్ షిప్ పైన రెడీగా ఉంది. అలెక్స్ తన తండ్రిని భుజం మీద వేసుకొని లేపాడు. పదండి నాన్న, ఇంటికి వెళ్దాం. సైఫర్ మరియు లిసైరా అక్కడికి చేరుకున్నారు. మనం త్వరగా కదలాలి. గార్డ్స్ రీగ్రూప్ అవుతూ ఉన్నారు. మెయిన్ ఎగ్జిట్ వైపు వెళ్దాం, సైఫర్ అరిచాడు. అతను అరియన్ ని చూసి, అరియన్ నువ్వు బ్రతికే ఉన్నావు అన్నాడు. సైఫర్, నువ్వు కూడానా? మీరందరూ మూర్ఖులు. అరియన్ నిట్టూర్చాడు. కానీ అతని కళ్ళలో మిత్రుడిని చూసిన ఆనందం ఉంది. వాళ్ళు నలుగురు కలిసి ఫ్యాక్టరీ మెయిన్ కారిడార్ వైపు పరుగెత్తారు. ముందు లిసైరా దారి క్లియర్ చేస్తుంది. వెనక సైఫర్ కవర్ ఫైర్ ఇస్తున్నాడు. మధ్యలో అలెక్స్ తన తండ్రిని మోస్తున్నాడు. వాళ్ళు ఒక పెద్ద హాల్లోకి వచ్చారు. ఇది నెక్సస్ ఫోర్జ్ ఉన్న ఛాంబర్ కి దారి తీసే గేట్ వే. అక్కడికి రాగానే ఒక్కసారిగా అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. ముందున్న పెద్ద గేట్ యంత్రం తెరుచుకుంది. అందులో నుంచి ఒక ఎలైట్ స్క్వాడ్ నడుచుకుంటూ వచ్చింది. వాళ్ళు సాధారణ గార్డ్స్ కాదు. వాళ్ళ ఆర్మర్ రక్తం రంగులో ఉంది. వాళ్ళ చేతిలో డబుల్ బ్లేడ్ ఎనర్జీ స్వార్డ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ ముందు ఒక కమాండర్ నిలబడి ఉంది. ఆమె కూడా వాల్కరిన్ జాతికి చెందినదే. ఆమె ఆర్మర్ నల్లగా మెరుస్తూ ఉంది. ఆమె ముఖం మీద ఒక స్టైలిష్ స్కార్ ఉంది. కళ్ళు మాత్రం శూన్యంగా రోబోట్ లాగా ఉన్నాయి. లిసైరా ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె గుండె చెప్పుడు ఆగిపోయినంత పనైంది. ఆమె చేతిలోని కత్తులు వణుకుతూ ఉన్నాయి. అక్క, లిసైరా గొంతులో మాట పేగలేదు. కైరా, అవును అది కైరా, లిసైరా కోసం ప్రాణాలిచ్చిన అక్క. కానీ ఇప్పుడు ఆమె ముఖంలో చెల్లిని చూసిన ఆనందం లేదు, గుర్తింపు లేదు. ఆమె కేవలం ఒక ఆయుధం. కైరా లిసైరా వైపు చూసింది. ఆమె చూపులో ప్రేమ లేదు, కేవలం టార్గెట్ ఎనాలిసిస్ మాత్రమే ఉంది. టార్గెట్ ఐడెంటిఫైడ్, వాల్కరిన్ టైటర్, బ్యాలెన్స్ కీపర్ మరియు ప్రిజనర్ 001, ఎగ్జిక్యూట్ ఆర్డర్ 66. కైరా గొంతు పూర్తిగా మెకానిక్ గా చల్లగా ఉంది. అక్క, నేనే లిసైరాని, నీ చెల్లిని. నన్ను గుర్తుపట్టలేదా? లిసైరా ఏడుస్తూ ముందుకు అడుగు వేసింది. కైరా తల కొంచెం పక్కకు తిప్పింది. నాకు చెల్లెలు లేదు, నాకు గతం లేదు. నేను ఎంపైర్ యొక్క బ్లేడ్ ని, అంతే. ఆమె వేగంగా దూకింది. ఆమె వేగం లిసైరా కంటే రెట్టింపు ఉంది. లిసైరా డిఫెండ్ చేసుకునే లోపే కైరా కత్తి ఆమె భుజాన్ని ఘాటు పెట్టింది. లిసైరా వెనక్కి పడింది. అక్క వద్దు ప్లీజ్. కానీ కైరా ఆగలేదు. ఆమె వరుసగా దాడులు చేస్తూనే ఉంది. లిసైరా కేవలం అడ్డుకుంటోంది, తిరిగి కొట్టలేకపోతుంది. తన అక్కని ఎలా కొట్టగలదు? లిసైరా, ఫైట్ చేయి. ఆమె ఇప్పుడు నీ అక్క కాదు, అలెక్స్ అరిచాడు. అతను సహాయం చేయడానికి వెళ్ళబోయాడు. కానీ మిగిలిన ఎలైట్ గార్డ్స్ అతని మీద పడ్డారు. అలెక్స్ ఒక చేత్తో నాన్నని పట్టుకొని మరో చేత్తో లాకెట్ పవర్ తో ఫైట్ చేస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. సైఫర్ ఒక పిల్లర్ వెనుక దాక్కుని తన లేజర్ గన్ తో కాలుస్తూ ఉన్నాడు. మనకి దారి లేదు, మనం ఇరుక్కుపోయాం. కైరా లిసైరాని బలంగా తన్నింది. లిసైరా గోడకు గుద్దుకొని కింద పడింది. ఆమె కత్తి దూరంగా పడిపోయింది. కైరా ఆమె దగ్గరకు వచ్చి కత్తి ఎత్తింది. ఆమె కళ్ళలో ఏమాత్రం జాలి లేదు. ఎంపైర్ కి ద్రోహం చేసిన వారికి మరణమే శిక్ష. చంపేయి, లిసైరా కన్నీళ్లతో అంది. నీ చేతిలో చావడం కంటే నాకు వేరే నరకం లేదు. కైరా కత్తి దించబోతుండగా, ఆగు. ఆ ఒక్క మాట గర్జనలా కాదు, ఒక చల్లటి గాలిలా ఆ హాల్ మొత్తం వ్యాపించింది. ఆ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ, అలెక్స్, లిసైరా, కైరా, గార్డ్స్ అందరూ కదలకుండా అయిపోయారు. ఇది మామూలు ఆజ్ఞ కాదు, ఇది వాయిడ్ కంట్రోల్. అందరి దృష్టి పైన ఉన్న బాల్కనీ వైపు మళ్ళింది. అక్కడ ఒక సింహాసనం లాంటి ప్లాట్ఫామ్ మీద నుంచి అతను కిందకు దూకుతాడు. మెట్లు లేవు. అతను గాలిలో నడుచుకుంటూ కిందకు వస్తున్నాడు. అతన్ని ఎత్తు 7 అడుగులు. నల్లటి కేఫ్ గాలిలో ఎగురుతూ ఉంది. ముఖం మీద సగం మెటల్ మాస్క్, మిగిలిన సగం ముఖం అందంగానే ఉన్న కళ్ళు మాత్రం పూర్తి నల్లగా ఉన్నాయి. అందులో నక్షత్రాలు లేవు, కేవలం శూన్యం ఉంది. అతనే జార్ఖాన్. అతను కిందకు దిగాక నేల కంపించింది. కైరా వెంటనే తన కత్తి దించి మోకాళ్ళ మీద కూర్చొని తల వంచింది. మై లార్డ్. మిగతా గార్డ్స్ కూడా మోకరిల్లారు. జార్ఖాన్ నెమ్మదిగా నడుచుకుంటూ అలెక్స్ దగ్గరకు వచ్చాడు. అలెక్స్ కదల్లేకపోతున్నాడు. ఏదో అదృశ్య శక్తి అతన్ని పట్టుకున్నట్లు ఉంది. జార్ఖాన్ అలెక్స్ ముఖం దగ్గరకు వచ్చి అతని కళ్ళల్లోకి చూశాడు. సో అరియన్ కొడుకు, పూర్వీకుల పాపానికి వారసుడు. జార్ఖాన్ గొంతులో వెటకారం, అధికారం ఉన్నాయి. నువ్వు అనుకున్నావు కదా నువ్వు హీరో అని. నువ్వు వచ్చి నీ నాన్నని కాపాడి నన్ను చంపి లోకాన్ని రక్షిస్తావని. అతను గట్టిగా
గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు ఆ హాల్ గోడలకు తగిలి ప్రతిధ్వనించింది. నువ్వు ఇక్కడికి వచ్చింది నీ తెలివితో కాదు బాలుడా, నేను రమ్మంటేనే వచ్చావు. నీ నాన్నను బ్రతికించి ఉంచింది అందుకే. అర్యన్ వీడియో లీక్ అయ్యేలా చేసింది నేనే. ఆ సైఫర్ గాడికి రూట్ మ్యాప్ దొరికేలా చేసింది నేనే. ఎందుకంటే జార్ఖాన్ అలెక్స్ మెడలో ఉన్న లాకెట్ వైపు చెయ్యి చూపించాడు. లాకెట్ ఒక్కసారిగా అలెక్స్ మేడ నుంచి తెగిపోయి గాలిలో తేలుతూ జార్ఖాన్ చేతిలోకి వెళ్ళింది. ఎందుకంటే ఈ లాకెట్ కేవలం ఇష్టపూర్వకంగా ఇచ్చినప్పుడే పనిచేస్తుంది, లేదా యజమాని తన చేతులతోనే దాన్ని యంత్రంలో పెట్టినప్పుడు పనిచేస్తుంది. నేను దాన్ని బలవంతంగా తీసుకోలేను, కానీ నిన్ను ఒప్పించగలను. నేను ఎప్పటికీ దాన్ని యాక్టివేట్ చేయను. అలెక్స్ అరిచాడు. నువ్వు నన్ను చంపినా సరే అని చెప్పాడు. ఓహో, నేను నిన్ను చంపను అలెక్స్. జార్ఖాన్ అర్యన్ వైపు తిరిగాడు. అతను తన చేతిని అర్యన్ వైపు చూపించాడు. అర్యన్ గాల్లోకి లేచాడు. అతని గొంతు పిసికినట్టుగా అతను గిలగిలా కుట్టుకుంటూ ఉన్నాడు. నువ్వు ఆ లాకెట్ ని నెక్సస్ ఫోర్స్ లో పెట్టకపోతే నేను నీ నాన్న చర్మాన్ని అంగుళం అంగుళం ఒలిచి నీ కళ్ళ ముందే ఈ విశ్వం అంతం అయ్యే వరకు అతన్ని చావనివ్వకుండా నరకం చూపిస్తాను. అలాగే అతను కైరా వైపు చూశాడు. నీ స్నేహితురాలు లిసైరాని తన అక్క చేతే ముక్కలు చేయిస్తాను. కైరా మళ్ళీ కత్తి ఎత్తి లిసైరా గొంతు దగ్గర పెట్టింది. లిసైరా నిస్సహాయంగా అలెక్స్ వైపు చూసింది. అర్యన్ గాల్లో ఊపిరి ఆడక కొట్టుకుంటూ ఉన్నాడు. వద్దు అలెక్స్, చేయకు అని సైగ చేస్తూ ఉన్నాడు. అలెక్స్ చుట్టూ చూశాడు. తన ఓడిపోయాడు, పూర్తిగా దారుణంగా ఓడిపోయాడు. తన వల్ల తన నాన్న, తన ఫ్రెండ్స్ చనిపోబోతున్నారు. అతనిలో ఉన్న అగ్ని ఆరిపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. వద్దు, వాళ్ళని ఏం చేయకు. అలెక్స్ తల దించుకొని ఉన్నాడు. నేను చేస్తాను. జార్ఖాన్ ముఖం మీద ఒక రాక్షస ఆనందం వెలిగింది. గుడ్ బాయ్. జార్ఖాన్ సైగ చేయగానే గాడ్స్ అలెక్స్ ని, అర్యన్ ని, లిసైరాని, సైఫర్ ని పట్టుకొని ఆ పెద్ద గేట్ లోపలికి తీసుకెళ్లారు. అక్కడ నెక్సస్ ఫోర్జ్ ఉంది. అదొక భారీ యంత్రం. అది ఒక గోళం ఆకారంలో ఉంది. చుట్టూ పెద్ద పెద్ద రింగ్స్ తిరుగుతూ ఉన్నాయి. మధ్యలో ఒక చిన్న స్లాట్ ఉంది. ఆ స్లాట్ లో నుంచి పోర్టల్స్ ఎనర్జీ బ్లూ కలర్ లో లీక్ అవుతూ ఉంది. కానీ అది ఇంకా పూర్తి స్థాయిలో ఆన్ అవ్వలేదు. జార్ఖాన్ అలెక్స్ ని ఆ స్లాట్ దగ్గరకు నెట్టాడు. అతను లాకెట్ ని అలెక్స్ చేతిలో పెట్టాడు. కమాన్, నీ విధిని పూర్తి చేయి. అలెక్స్ వణుకుతున్న చేతులతో లాకెట్ ని పట్టుకున్నాడు. అతను ఒకసారి అర్యన్ వైపు చూశాడు. అర్యన్ నిస్సహాయంగా చూస్తున్నాడు. లిసైరా వైపు చూశాడు. ఆమె కైరా బందీగా ఉంది. అలెక్స్ ఆ లాకెట్ ని స్లాట్ లో పెట్టాడు. ఆ శబ్దం ఒక మరణ శాసనం లాగా వినిపించింది. యంత్రం ఒకసారిగా గర్జించింది. నెక్సస్ ఫోర్స్ వెలుగులు విరజిమ్మింది. అర్యన్ ఏడ్చాడు. అయిపోయింది. విశ్వం అంతం మొదలైంది. జార్ఖాన్ రెండు చేతులు చాపి ఆ శక్తిని ఆస్వాదిస్తున్నట్లుగా నిలబడ్డాడు. చూడండి, అనంతమైన శక్తి. ఇక పోర్టల్స్ అన్ని నా ఆధీనంలో ఉంటాయి. భూమితో సహా అన్ని గ్రహాలు నా సామ్రాజ్యంలో భాగమవుతాయి. నెక్సస్ ఫోర్జ్ నుంచి ఒక భీకరమైన కాంతి స్తంభం ఆకాశంలోకి దూసుకెళ్లింది. అది అబ్సిడియస్ సిటాడేవ్ ని దాటి అంతరిక్షంలోకి వెళ్లి అక్కడ ఉన్న పోర్టల్స్ అన్నింటినీ ఎరుపు రంగులోకి మార్చేసింది. అలెక్స్ మోకాళ్ళ మీద కూలపడిపోయాడు. తను తన చేతులతోనే విలన్ కి గెలుపుని అందించాడు. కానీ సరిగ్గా అప్పుడే లాకెట్ లోపల ఒక చిన్న మార్పు జరిగింది. అలెక్స్ పెట్టినప్పుడు అతని కన్నీటి చుక్క ఒకటి లాకెట్ మీద పడింది. ఆ చుక్క లాకెట్ లోని బ్యాలెన్స్ కీపర్ ఆత్మని తట్టి లేపింది. యంత్రం ఎరుపు రంగులో ఉండగా మధ్యలో ఒక చిన్న సన్నని తెల్లని గీత కనిపించింది. అలెక్స్ కి తన మెదడులో ఒక గొంతు వినిపించింది. ఇది చంద్రవీర్ గొంతు కాదు, ఇది ఆ లాకెట్ గొంతు. ఆశను వదలవద్దు, సంతులనం ఇంకా ముగిసిపోలేదు అని వినిపించింది. ఇంతటితో ఎపిసోడ్ 11 పూర్తయింది. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.